చూసావు విజయ, కరెంటు పోయిన రూమ్ అంతా నీకోసం ఎలా లైటప్ చేశాను. మనిషి ప్రపంచమంతా కాంతివంతం చేయగలడు, ఒక్క తన మనసు తప్ప. కానీ నాకా బాధ లేదు, నా మనసు లైటప్ చేయడానికి నువ్వు ఉన్నావు. సెక్షన్ 80 ప్రకారం సెక్షన్ కోయికరా. అవును, ఇవాళ దీపావళి కాదు కదా, ఏంటి ఇన్ని దీపాలు వెలిగించావు? నా డియర్ కి చీకటి అంటే భయం, అందుకే ఇన్ని దీపాలు వెలిగించాను. నిన్ను ఇలాగే వదిలేస్తే రేపు కాగడాలు వెలిగిస్తావు. అసలు ఈ సెక్షన్ గురించి గురుగారికి చెప్తేనే గానీ ఈ కేసు తేలదు. గురుగారు చెప్పి తీరాల్సిందే. అవును. వద్దురా ప్లీజ్. అయితే నీ విషయం గురుగారికి చెప్పకూడదంటే నువ్వు మాకు ఒక విషయం చెప్పాలి. ఏమిటి? ఆ రోజు మేడ్ ఫర్ ఈచ్ అదర్ పోటీల్లో గెలిచాక ఆ డబ్బుతో ఇంటెద్ద కట్టావో లేదో చెప్పాలి. అంత డబ్బు ఒకేసారి వచ్చేసరికి ఎందుకో అలాగే చూడాలనిపించింది. 5,000 ఇంత డబ్బు తర్వాత ముడిసిపోవచ్చు గాని ఆ పోతారు వచ్చిన వెంటనే డబ్బు వాడు మొహాన్ని కొట్టండి. కాసేపు చూడనివ్వండి. అదేమిటోనండి, డబ్బు రాకముందు ఇవ్వాలనిపించింది, వచ్చాక బుద్ధి కట్టలేదు. అదేమిటో. పరగా నవ్వు బజాయించిర్రు, మళ్ళా తాళం వేసిపోయిందా పొరడు. గీయాలు నువ్వు కిరాయిస్తావని నాకెరకనే. అవు మళ్ళా, కానీ నాకు ఇయ్యాల్సింది 2,500 కాదు, 5,000. అదేంటండి రెట్టింపు చేస్తారు? గా డబ్బు మీకు ఎట్టొచ్చిందో నాకెరకనే. మీరిద్దరు ఆలు మొగలమని చమకాయించి 5,000 నమ్ము కొట్టేసిండ్రు. ఈ సంగతాలకు తెలిసిందనుకో, ఆలొచ్చి మీ ఎముకలు ఎరగొడతారు, బొక్కలు వస్తారు. గందుకే పెంచిందంతో కలిపి కిరాయి ఉండ్రి. అసలు అద్దెస్తే కదా కొత్త అద్దె ఇవ్వటానికి. ఇయ్యవు. అది సరే గాని చెప్పు మళ్ళా. ఫంక్షన్ కి చిన్న పిన్నితో వచ్చావు, పెద్ద పిన్నితో చెప్పనా? చెప్పు. అరే పొరగో, చూసి రావు, గుంటలో పడిపోయినా. అవును, ఆ కార్ఖానా అద్దె, కిళ్ళి కొట్టే అద్దె చిన్న పిన్నికే కదా. నీ బాంచెద్దరా, నీ కాలు ముక్తా, దాంతో చెప్పకు. అది నా నలతోలతో 4 జతలు చెప్పులు కుట్టించుకోవడం. ఏటి బాబు కవరంపించినావా? ఏమిటి పిన్ని గారు మీకోసమే సన్నబడిపోయారే? వాకిలింగ్ ఏం లేదు, రాత్రి హోటల్లో బాబాయ్ ఈడేటి నాకెళ్ళిపోతున్నాడు. బాబా నీకు దండం పెడతాను, నన్ను బరిలోకి లాక్కు. సర్లే, ఇదిగో నీ అద్దె. అవును బాబాయ్, చిన్న పిన్ని సంగతి పెద్ద పిన్నితో చెప్తే. బాబో, నిన్ననే కదా ఏడాదికి రా ఇచ్చినావు, మళ్ళీ ఇస్తావేంది? ఉంచుకో. ఇచ్చానా? అవు మళ్ళా. మళ్ళీ ఇప్పుడు ఇవ్వాలి అద్దె? ఇస్తావా? నేను తీసుకోను కదా, గంతనే. వాట వాళ్ళకి ఇవ్వాలి, నేను ఇస్తా కదా, గంతనే. మరి క్యాంటీన్ వాడికి నేను ఇస్తా కదా, గంతనే. గంతనే 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 గంతనే. రే ఫోటో ఎదురా. గంతనే గంతనే గంతనే. ఒరేయ్, ఈ అమ్మాయి ఎక్కడ? అడ్రస్ మిస్ అయ్యాను. ఎందుకు మిస్ అయ్యావు? ఈ అమ్మాయి అడ్రస్ తెలుసుకో, వెంటనే మీ పెళ్లి డిసైడ్ చేస్తాను. ఓకే? ర్యాక్ గోకేకో సే yes or no. గంతనే. నా సర్వీస్ లో చాలా మంది థియేటర్స్ చూశాను సార్, కానీ ఇలా గాలిలో కోటను చూపించి మనకి కళ్ళు లేవనే గారడీ వాడిని ఇంతవరకు చూడలేదు సార్. వాడి మీద వెంటనే యాక్షన్ తీసుకోవాలి. ఇదిగోండి, అసలు అక్కడ బిల్డింగ్ కట్టలేదని కార్పొరేషన్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్. ఆ హాస్టల్లో చదువుతున్న విద్యార్థుల పేర్లేవి జనాభా లెక్కల్లో లేవని ఇచ్చిన రిపోర్ట్. ఆ బిల్డింగ్కి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఇవ్వలేదని ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్. అసలు అక్కడ బిల్డింగే లేదని చెప్పడానికి ఈ ఆధారాలు చాలు సార్. ఇదిగో. ఏంటి సార్? నువ్వు వెంకటరత్నాన్ని లంచం అడిగావని, అతను ఇవ్వలేదన్న కక్షతో ఆఫీసర్లతో కుమ్మక్క ఇవన్నీ చేస్తున్నావని పై అధికారులు నమ్ముతూ నిన్ను ఉద్యోగం నుంచి డిస్మిస్ చేస్తూ ఇచ్చిన ఆర్డర్. ఇది చాలా అన్యాయం సార్. సారీ, అది మీరు తేల్చుకోవాల్సిన విషయం. ఐసీ. నా ఉద్యోగం పోయినందుకు నేను బాధపడలేదండి, మరి ఇంత దౌర్జన్యం అయితే ఎలా? ఇప్పుడు నేనేం చేయాలో చెప్పండి. నేను చాలా మంది లాయర్లను అడిగాను సార్, అందరూ వాడిదే తప్పంటున్నారు, వాడిదే అన్యాయం అంటున్నారు. కానీ వాడికి అగెన్స్ట్ గా ఎవరు కేసు ఫైల్ చేయనట్టున్నారు సార్. ఇలా అయితే ఈ కోర్టులు ఎందుకు, ఈ లా అండ్ ఆర్డర్ ఎందుకు? 4 గూండాలను పెట్టుకుని ఆ వెంకటరత్నం ఈ సమాజాన్ని ఏలుకోవచ్చు కదా సార్. మీ సమర్థత మీద, మీ సిన్సియారిటీ మీద నమ్మకంతో మీ దగ్గరికి వచ్చాను. యాజ్ ఎ లాస్ట్ హోప్. చట్టానికి కావలసింది సమర్థత, సిన్సియారిటీ కాదు, సరైన సాక్ష్యం. ఆ సాక్ష్యం మీ దగ్గరుంటే నేను ఎవరిని లెక్క చేయను. ఈ కేసుకి సంబంధించిన సాక్ష్యాలు, రుజువులు అన్ని నా దగ్గర ఉన్నాయి సార్. దెన్ వీఆర్ ఫైలింగ్ ద కేస్. విన్నారుగా డీటెయిల్స్ ఆఫ్ ద కేస్. రాఘవ, నువ్వైతే ఈ కేసు ఎలా డీల్ చేస్తావు? ఈ కేసులో మేము ఎప్పుడో ఒక నిర్ణయానికి వచ్చేసాం. ఏంట్రా? మమ్మల్ని అడగటం కన్నా వాడిని అడగటం మంచిది. నేను ఆ నిర్ణయానికి వచ్చాను. ఏంటి వాడిని అడిగేది? వాడి దగ్గరికి వెళ్ళి ఏ పార్టీకి ఆ పార్టీ తీసేస్తానంటాడు. మీరు ఒప్పుకుంటే అదే కరెక్ట్ అనుకోండి, కానీ మీరు ఒప్పుకోరుగా.
అందుకే ఒక చిన్న ఐడియా. ఏంటి? ఆ అనాథ పిల్లల కోసం కట్టకుండా కట్టిన హాస్టల్ డబుక్కని కూలిపోయిందని, 200 మంది పిల్లలు చనిపోయారని, పక్కనున్న మరో 3 బిల్డింగ్లు పడిపోయాయని సదరు వెంకటరత్నం మీద మనం కేసు పెడతాం. కట్టని బిల్డింగ్ కూలిపోయిందంటావేంట్రా? కట్టలేదు కాబట్టి కూలిపోయింది. కట్టని బిల్డింగ్ ఏ సెక్షన్ ప్రకారం కూలిపోయిందని అడుగుతున్నాం. వెంకటరత్నం కూడా ఇలాగే అడుగుతాడు, మనం దొరుకుతాడు. అక్కడ కూలిపోలేదంటే కట్టలేదని ఒప్పుకోవాలి కదా. ఇప్పుడు కట్టానని చెప్పుకుంటున్నాడుగా. అప్పుడు కూలిపోయిందని ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే కూలిపోయిన దానికి నష్టపరిహారం కట్టాలి. కూలిపోలేదంటే హాస్టల్ కట్టలేదని ఒప్పుకోవాలి. కట్టామంటే కూలిపోయిందని ఒప్పుకోవాలి. కరెక్ట్. ముందు వాళ్ళకి నోటీస్ పంపించండి. అశోక్ ఐడియాకి వేధవలు చేపలా గింజుకుంటారు. మీరేం కంగారు పడకండి సార్. వాడేదో పెద్ద తెలివి ఉపయోగించాను అనుకుంటున్నాడు, కానీ అంతకంటే అదిరిపోయే పాయింట్ నేను ఆలోచించాను. నేను నమ్మను, కానీ చెప్పు. చాలా సింపుల్ అండి. హాస్టల్ కూలిపోయిందని కదా నోటీస్ ఇచ్చాడు. అయితే మనం హాస్టలే కట్టలేదు కదండి, ఆ విషయం ఒప్పేసుకుందాం. బేరమంటాడు. థ్యాంక్స్. దాని మీద ఎంతవరకు మనం కవర్ చేసిన 2 కోట్లు కట్టాలి. దాంతో నేను బేరమంటాను. అమ్మో, కొంప మునిగిపోద్ది. ఏం చేద్దాం? కూలిపోయిందని ఒప్పేసుకుందాం. అప్పుడు మనం కట్టలేదంటానికి గవర్నమెంట్ కూడా సెక్షన్ ఉండదు. నష్టపరిహారం కట్టించుకుని 10 ఏళ్ళకి పైనే బొక్కలో దోసేస్తారు. నీ అవ్వ నీకు లాయర్ పట్టా ఇచ్చిన అనాలు రే. జామీన్ చూసుకుంటే మంచిది సార్. సంపేస్తున్నారు రే, సంపేస్తున్నారు బాబు, సంపేస్తున్నారు నాయను. సార్, అమ్మ పోనీ ఆఫీసర్కి వెల్ఫేర్ మినిస్టర్తో చెప్పించమంటారా? పెట్టేదిరా పెట్టేదిరా పెట్టి కనిపించట్లేదురా బాబు. పెట్టె మీ చేతిలోనే ఉంది కదండి. థ్యాంక్స్. నా పెట్టి నేను చూసుకోకపోయినా నేను చూసుకునేంత వరకు నువ్వు చెప్పకూడదు. ఇగో సుబ్బరాయుడు, ఆ వెల్ఫేర్ ఆఫీసర్ సంగతి అట్టుంచి ఈ పెట్టి తీసుకెళ్ళి ఆ లాయర్ గారి ముందు తెరువు చెప్తాను. ఎందుకు? సరోజిని హాస్టల్ విషయమై వెల్ఫేర్ ఆఫీసరు వెంకటరత్నం గారి మీద ఎగ్నిస్ట్ గా ఫైల్ చేసిన కేసు మీరు టేకప్ చేస్తున్నారని విన్నాం. ఆ కేసు మీరు టేకప్ చేయడానికి వీల్లేదు. ఇడియట్! నన్ను కేసు టేకప్ చేయొద్దని చెప్పడానికి నువ్వెవడు, వాడేవాడు? అన్ని చోట్ల కోర్టులో మాట్లాడినట్టు మాట్లాడితే కుదరదండి. నార్మల్. మాకు నచ్చని మనుషుల్ని డిసైడ్ చేయడం పెద్ద కష్టమైన పనేం కాదు. మీకు మాకు డైరెక్ట్ ఫైట్ లేదు కాబట్టే ఈ కాంప్రమైజ్. ఆ వెల్ఫేర్ ఆఫీసర్ సంగతి మేం చూసుకుంటాం, నువ్వు ఈ డబ్బు చూసుకో. షట్ అప్ రాస్కెల్. గెట్ అవుట్. డబ్బులు పడేసి కొనుక్కోవడానికి కోర్టులు లాయర్లు మీరు వేసుకునే చెప్పులు కాదు. ఇలాంటి ప్రయత్నం చేసినందుకు ఇప్పుడే మిమ్మల్ని అందరినీ మూయించగలం. ఆలోచించు. ఏంటో ఆలోచించేది? ఏమండి, మీకెందుకండి అలాంటి పెద్ద మనుషులతో? అబ్బాయి అశోక్తో చెప్తే మాట్లాడతారు కదండి. నేను చెప్పాల్సింది చెప్పాను. ఎవరే మాట్లాడుకుంటారో మాట్లాడుకోండి. ఎవరేం మాట్లాడుకుంటారో మాట్లాడుకోమన్నారు. ఏంటండి, ముందే నాతో మాట్లాడుంటే గొడవ ఉండేది కాదుగా. అవును, ఆ ముసలాడు చాదస్తుడిలా ఉన్నాడు. కుర్రాళ్ళు మీరన్న బుద్ధి చెప్పి ఆ కేసు విత్డ్రా చేసుకోమని చెప్పండి. ఇదిగో డబ్బు. ఎంత? 2 లక్షలు. 2 లక్షలు. కొట్టింది అతనైతే మీకెందుకండి బాధ? రాజుగారి గుర్రానికి గాడి తన్నిందనుకో, రాజుగారిని తన్నట్టే కదా. ఈడి పెక్క కుక్క కరిసిందనుకో, నా పెక్క కరిసినట్టే కదా. బిగుసుకుపోయిన లెక్క బొమ్మలాగా సూపేంట్రా బాబు. నువ్వు చాలా అదృష్టవంతుడు రా సెక్రటరీ. 2 లక్షలకి 2 ఇచ్చాడు. అదే 10 లక్షలు ఇచ్చుంటే ఇంటి అడ్డుబడి వచ్చేదిరా. మీరు చెప్పింది చేశాను గనక వాడు బతికాడు సార్. నేనే డెసిషన్ తీసుకుని ఉంటే వాడు డెడ్ బాడీ వచ్చేది. థ్యాంక్స్. వచ్చులేనమ్మా, బోడిగుండేనేమందంట. ఈ ఫోన్ ఎవడు కనిపెట్టారా బాబు? హలో జడ్జ్ హియర్ సార్. ఓకే. అలాగే మాట్లాడుకోండి. ఆహా,
హలో చూడ లాయర్ బాబు, ఇది మన కెపాసిటీ. జాగ్రత్తగా ఆలోచించుకో. అదే రేపు కోర్టులో నీ సంగతి ఎలా తేల్చాలా అని ఆలోచిస్తున్నాను. ఆడే పోయాక ఆడి కేసు పెట్టుకుని నువ్వు ఆలోచించేదేటో పొగాకు మధ్యలో కాడా. మనిషి పోయినా నీ గురించి అతనిచ్చిన సాక్ష్యాలు నా దగ్గరున్నాయి, వాటిని చంపలేవు. ఓ రెచ్చిపోకో. ఆ కేసు తాలూకు వివరాలు, పైలు, మన్ను, మశానం నా దగ్గరికి పంపు. బ్లాక్ ఎంత కావాలో వైట్ ఎంత కావాలో అడుగు. తొడగొట్టి ముందుకొచ్చావో నా పేరు వెంకటరత్నం, గుర్తుంచుకో. రే ఏమిట్రా వాగుతున్నావు వెతవా? రే ఏ నోరు మూసుకొని వినరా. నీలాంటి వాళ్ళు 1,000,000 మంది అయినా దుర్గాప్రసాద్ గారిని ఏమీ చేయలేరు. నీ బోడి బెదిరింపులకు దడిసే వాళ్ళు ఇక్కడ ఎవ్వరూ లేరు. నిన్ను కోర్టులో నిలబెట్టి శిక్ష వేయించి నడి రోడ్డు మీద సంకెళ్ళు వేసి నడి రోడ్డు మీద తీసుకెళ్లే రోజు దగ్గరలోనే ఉందిరా రాస్కెల్. థ్యాంక్స్. సంకిళ్ళంటరా నడి రోడ్డు మీద మన అందరికి రోజుల్లో అంటాడేంట్రా బాబు. నిన్ను కోర్టులో నిలబెట్టి శిక్ష వేయించి నడి రోడ్డు మీద సంకెళ్ళు వేసి నడి రోడ్డు మీద తీసుకెళ్లే రోజు దగ్గరలోనే ఉందరా రాస్కెల్. థ్యాంక్స్.